సో లైక్ మన ఇండియా వాళ్ళు ఏంటంటే చాలామంది సో మచ్ ఎక్స్పెన్స్ అని చెప్పేసి అవుట్ ఆఫ్ కంట్రీ తిరగాలంటే మన దగ్గర మనీ ఉండాలి. ఎక్స్ప్లోర్ చేయాలని థాట్ ఉండాలి కానీ మనం ఎక్కడికైనా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మన ఫ్రమ్ వీసా టు టూర్ ప్యాకేజ్, హోటల్, ఎవ్రీథింగ్ వీ విల్ మేనేజ్. సో జెన్యూన్ కేసెస్, ప్రాపర్ డాక్యుమెంట్ ఉంటేనే మేము యాక్సెప్ట్ చేస్తాము. లైక్ మొన్న నేను వచ్చినప్పుడు కూడా నేను ఫేస్ చేసింది కొన్ని డౌట్స్ అడిగారు, ఎక్కడ వెళ్తున్నారు. మనం ఎక్కువ మాటలు చెప్పేవాళ్ళు మోసం చేసేవాళ్ళు అని మనం ఈజీగా తెలుసుకుంటాం. సో హాయ్ అందరికీ నమస్తే, నేను మీ జ్యోతి చౌదరి. వెల్కమ్ టు J2 మీడియా. ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. ఎందుకు స్పెషల్ గెస్ట్ అంటున్నానంటే యాక్చువల్లీ మనకి ఈ మధ్యకాలంలో అవుట్ ఆఫ్ కంట్రీస్ ఎక్స్ప్లోర్ చేయడము ఎవరికి తెలియట్లేదు. తక్కువ బడ్జెట్లో అని చాలామంది చూపిస్తున్నారు, కానీ ఎలా అంటే కన్సల్ట్ అవ్వాలి, చాలామందికి చాలా ఇష్యూ ఉన్నాయి. వీసాస్ కూడా ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా అంటే పాసిబిలిటీగా త్వరగా తెప్పించుకోవచ్చు, అవన్నీ మనతో మాట్లాడడానికి. సో ఈరోజు మనతో ఉన్నారు రాధా గారు అండ్ రంజిత్ గారు. సో ఆడియన్స్కి మా వాళ్ళకి ఒకసారి హాయ్ చెప్తే. సో రాధా గారు ఇండియా నుంచి ఇక్కడ వచ్చి మంచిగా మస్కట్లో ఈ ట్రావెల్ ఏజెన్సీ ఓపెన్ చేశారు. సో ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఫీల్ ప్రౌడ్ మై సెల్ఫ్, బట్ ఇట్స్ నాట్ దట్ మచ్ ఈజీ అలా చేయడము అనేది. దాని వెనకాల హార్డ్ వర్క్ అయితే ఉంది. సో అలా పెట్టాల్సింది వచ్చిందనమాట. అంటే నార్మల్గా తెలుగు వాళ్ళు అనగానే మన ఇక్కడ వచ్చి ఓపెన్ చేయడం, బిజినెస్ చేయడం అన్నది చాలా కష్టమైన థింగ్. సో మీరు ఒక లేడీగా ఉండి సో ఇవన్నీ మేనేజ్ చేసుకొని ఫ్యామిలీని మేనేజ్ చేసి ఇక్కడ మళ్ళీ ఈ ట్రావెల్ ఏజెన్సీని అంటే ఓపెన్ చేయడానికి ఎవరైనా ఒక మెయిన్ రీజన్ ఉంటారు కదా, ఇలా ఓపెన్ చేద్దాం, ఒక థాట్స్ ఇస్తారు కదా. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కొంతమంది ఉన్నారు నా లైఫ్లో నన్ను ఇన్స్పైర్ చేస్తూ ఇక్కడ వరకు తీసుకురావడానికి. నేను చదువుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు. అప్పుడు ఒక ఫ్రెండ్ ఉండేది అనమాట, నా ఏజ్లో నేను చదువుకోవడానికి లేడీ చదువుకోవడం ఎందుకు అని థాట్ అయితే ఉండింది. సో ఫ్రెండ్స్ సహకారంతో నేను చదువుకున్నాను, మా పేరెంట్స్ కూడా సపోర్ట్ చేశారు. తర్వాత మా హస్బెండ్ మెయిన్, నేను ఒక జాబ్ చేయడానికి రీజన్ మా హస్బెండ్. నేను నా మ్యారేజ్ అయిన తర్వాతే చదువుకున్నాను, అన్ని కోర్సెస్ నేర్చుకున్నాను. జాబ్ చేయడానికి మెయిన్ రీజన్ తను. ఇంకా ఈ ట్రావెల్స్ ఓపెన్ చేయడానికి మెయిన్ రీజన్ రంజిత్. వీ హ్యావ్ ఫ్రెండ్షిప్ 7 years. సో అలా చేసుకుంటూ వచ్చి నేను జాబ్ రిజైన్ చేయాలి అనుకున్నప్పుడు ఒక బిజినెస్ ప్రపోజల్తో తను నా దగ్గరికి రావడం జరిగింది. సో అది ఫ్యామిలీ వాళ్ళతో డిస్కస్ చేసి సో లాస్ట్ ఇయర్ ఆగస్ట్ 2024లో మేము స్టార్ట్ చేసాం అన్నమాట ఇక్కడ. ఓకే, స్టార్ట్ చేసిన తర్వాత కొంతమంది అంటే అవుట్ ఆఫ్ కంట్రీ కదా, ఎక్కువ స్టార్టింగ్లోనే బిజినెస్ అంత రన్ అవుతుందో లేదో ఒక టెన్షన్స్ ఉంటాయి. బట్ ఎప్పుడు రాధా గారు ఎప్పుడు బిజీగా ఉంటారు. బై గాడ్ గ్రేస్ బిజీగా ఉన్నాము. బిజినెస్ కూడా ఓకే నడుస్తుంది మంచిగానే. ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళందరికీ మన సపోర్ట్ అయితే ఇస్తున్నారు అనమాట. అన్ని ఆల్ ఓవర్ తెలిసిన వాళ్ళందరూ మనతోనే కాంటాక్ట్ అవడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే ఒకటి తెలుగు వాళ్ళు మనకి ఫస్ట్ టైం ఒక అమ్మాయి ట్రావెల్ ఏజెన్సీ ఓపెన్ చేసింది అని ఒక సాఫ్ట్ కార్నర్ అయితే ఉందన్నమాట. అండ్ దట్టు మేము ఇచ్చే సర్వీసెస్ ఫాస్ట్ అండ్ మామూలుగా వీసా ప్రాసెసింగ్ టైం టేకింగ్ ఉంటుంది. మా దగ్గర ఏంటంటే విత్ ఇన్ ఏ కేసు టేకప్ చేసినా కూడా ఫాస్ట్ సర్వీస్ అనేది ఉంటుంది. అది మెయిన్ మాకు ప్లస్ పాయింట్ అయింది అనమాట. ఓకే, సో లైక్ మనం రంజిత్ గారిని కూడా అడుగుదాము, ఆయన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది. అది కూడా మస్కట్లో. వాళ్ళైతే కేరళ వాళ్ళు. You are from Kerala, right? Yeah. So just tell me your experience on this field. So can tell me. Actually, this field, I was almost now 15 years is completing. Okay. It is very good, we are interacting with people, we are getting new people, and we are giving tour packages and visa services, and it is very good for we are getting very good feedback from customers also. So it is very good when we are issuing some tickets or when we are arranging some tours or we are applying visa and they are granted the visa, how their response, it is very good for us also actually. So always we are looking to get good service to customers, and so when we are trying to get more clients and all things, so I thought Radha will be good for that one. Actually I know her before 7 years. So how she is working and how she is straight and how she is fast, so I thought in our field now we need very fast service. So other options are open for customers. So that we
together now, Mm. and we are trying to give good and very fast service to customers. అండ్ గుడ్ Okay. సర్వీసెస్ ఆల్సో. Yeah, very service. మీరు గుడ్ సర్వీస్ అని చెప్పని అవసరం లేదు, ఎందుకంటే లైక్ నేను కూడా గుడ్ కస్టమర్ ఆఫ్ మైండ్. ఎందుకంటే 4 hours you got your 4 hours. అవును, నేను కూడా అంటే లైక్ మన వాళ్ళు ఏంటంటే ఈ వీసాలు ఎక్స్ప్లోర్ చేయలేకపోతున్నారు, అంటే వాళ్ళకి తెలియక ఇంత తక్కువ బడ్జెట్లో వస్తుంది, ఇలా మనం ట్రావెల్ చేయొచ్చు అని చాలా మంది తెలియక మీరు అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తే ఎక్స్పెన్సివ్ ఏమో, వీళ్ళు బాగా రిచ్ ఏమో అని మాట్లాడతారు కదా. సో ఆ వీసా ప్రాసెస్ గురించి ఒకసారి మా వాళ్ళకి, నా వీసా గురించి ఫస్ట్ చెప్పండి, ఎలా జరిగింది. యాక్చువల్గా ఒమాన్ వీసాకి పెద్ద ప్రాసెస్ అనేమి ఏమి ఉండదు. పాస్పోర్ట్ జస్ట్ ఒక ఫోటో ఇస్తే సరిపోతుంది. ప్రాసెసింగ్ టైం వచ్చేసి 1 to 3 working days. యాక్చువల్లీ ఒమాన్ వచ్చేసి ఇండియన్ ఫ్రెండ్లీ కంట్రీ అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్లీ కంట్రీ ఆల్సో. Dubai, all GCC countries, it is very easy to get the visas. And worldwide visas తీసుకుంటే Schengen countries, యాక్చువల్గా మన ఇండియన్స్కి ఒక ప్లస్ పాయింట్ ఉంది. అన్ని కంట్రీస్ వీసాస్ ప్రాసెసింగ్ ఈజ్ ఓకే ఫర్ అస్. వీ డోంట్ హ్యావ్ ఎనీ రెస్ట్రిక్షన్స్ టు ట్రావెల్ అదర్ దాన్ దట్ అదర్ నేషనాలిటీస్ ఇఫ్ వీ కంపేర్. So it's better, like all visas process is easy. Only if we are seeing from outside, we will feel that it's difficult. Sorry. So బయట నుంచి చూస్తే మనకి భయం వేస్తుంది, వీసా ప్రాసెస్ కఠినంగా ఉంటుంది. సో ఆ రూల్స్ రెగ్యులేషన్స్ పేపర్ వర్క్ ఆ హంగామా అంతే. సో మేము సింప్లిఫై చేస్తాం మీ వీసా ప్రాసెస్ని. పేపర్ వర్క్ ఆ స్ట్రగుల్ అంతా మేము తీసుకొని అవుట్పుట్ మాత్రమే మీకు ఇస్తాం అనమాట. జస్ట్ నేను 1 day బిఫోర్ కాల్ చేశాను, అంతే. ఈవినింగ్ నైట్ కాల్ చేశాను, మార్నింగ్ కి వీసా వచ్చేసింది. సో నేనైతే థ్యాంక్ఫుల్ చెప్తున్నా, ఎందుకంటే నా వీసా అంత నేనైతే నిజంగా హ్యాపీ. ఎందుకంటే బిఫోర్ నేను ఆల్రెడీ 1 year బ్యాక్ వచ్చాను కాబట్టి దాని వీసా ప్రాసెస్ అనేది నాకు కూడా క్లారిటీగా తెలియదు అనమాట. సో ఇలా అప్లై చేస్తారా, ఇంత త్వరగా వస్తుందా అని చెప్పేసి నాకు కూడా తెలియదు. అందుకే ఈ రోజు నాలో ఉన్న క్వశ్చన్స్ అన్ని మీలో అడిగేసి వాళ్ళకి కొంచెం హ్యాపీ టు టెల్. అది కూడా అంటే లైక్ మస్కట్ లో ఇంటర్వ్యూ చేయడం అన్నది కొంచెం నాకు కూడా, అంటే ఇండియాలో దొరకరు కాబట్టి ఇక్కడ వచ్చి చేస్తున్నాం. సో ఎనీ పర్టికులర్ రీజన్ ఇక్కడే పెట్టడానికి, మీ బ్రాంచ్ ఇంకా కూడా ఓపెన్ చేయడానికి చాలా ఉంటాయి కదా? ఆల్రెడీ మాకు ఒక బ్రాంచ్ ఉంది అజేబాలో. సో అది ప్యూర్లీ హ్యాండ్లింగ్ బై రంజిత్. ఎంబీడీ బ్రాంచ్ వచ్చేసి యాక్చువల్ బోత్ వీఆర్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్. అండ్ ఇన్ ఫ్యూచర్ మేబీ ఇంకా మంచి సర్వీసెస్ అలా వస్తే ఎక్స్పాండ్ చేస్తాం బిజినెస్ని. అండ్ వీఆర్ ఆల్రెడీ వీ హ్యావ్ 1 branch ఇన్ కేరళ. సో ఫ్రమ్ దేర్ వీఆర్ డూయింగ్ ఆల్ ఫైనాన్స్ అంతా చేస్తాం అనమాట అక్కడ నుంచి. ఫ్యూచర్లో వేరే జీసీసీ కంట్రీకి కూడా ఎక్స్పాండ్ అవ్వాలని కోరుకుంటున్నాం. సో విత్ ఆల్ యువర్ సపోర్ట్. ఓకే. సో అంటే రంజిత్ గారు, నేను తెలుగులో మాట్లాడతాను. No issue, you can talk. I can understand little bit, but I am unable to talk with you. But it is okay. తెలుగులో మాట్లాడతాను. మా వాళ్ళకి తెలుగులో క్వశ్చన్ అర్థమైతే ఆటోమేటిక్లీ కొంచెం ఏ గురించి చెప్తున్నారని అర్థమవుతుంది కదా. సో దాన్ని బట్టి సో ఏంటంటే ఇప్పుడు లైక్ ఇక్కడే పర్టికులర్గా అంటే మస్కట్లో పెట్టాలి ఈ ట్రావెల్ ఏజెన్సీ అని ఎందుకు అనుకున్నారు? Muscat actually, first of all, here people are very good. They are very friendly. We can deal with them very easily. It is not an easy, it is not that they will not give any trouble like that. So it is very easy to business. Also here Muscat is a natural beauty. So we are trying to bring customers from outside also to see Muscat, how the Muscat, Salalah, there is lot of places is there. So we are planning to bring other customers to here and explore the Oman. Oman is actually not that much big buildings, but it is natural beauty. So okay. We are planning that one also now. We have already have that customers. Already we have done almost 10 to 15. So we are planning more. And we are planning to give more visa services and tour packages, cruise packages, all. One-stop solution, Swiss for the explore. ఈ ట్రావెల్ ఏజెన్సీ ఎన్ని ఇయర్స్ నుంచి అంటే బిల్డ్ చేసుకుంటూ వచ్చారు? యాక్చువల్గా ట్రావెల్ ఏజెంట్గా జాబ్ వచ్చేసి 2009 నుంచి స్టార్ట్ అయింది రంజిత్ కెరియర్. కానీ ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయడం అనేది 2022 నుంచి స్టార్ట్ అయింది. ఈ ఎంబీడీ బ్రాంచ్ స్విస్ ట్రావెల్స్ వచ్చేసి 2024 నుంచి స్టార్ట్ అయింది. బట్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ 2009. ఓకే. సో లైక్ మన ఇండియా వాళ్ళు ఏంటంటే చాలామంది
సో మచ్ ఎక్స్పెన్స్ అని చెప్పేసి అవుట్ ఆఫ్ కంట్రీ తిరగాలంటే మన దగ్గర మనీ ఉండాలి, ఇది ఉండాలి. అందుకే చాలామంది ఎక్స్ప్లోర్ చేయలేకపోతున్నారు. అంటే వీసాలు రావడం కష్టము, సో ఇంకా ఫేస్ చేయాల్సింది చాలా ఉన్నాయని చెప్పేసి చాలామంది భయపడుతున్నారు. సో అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? సజెషన్స్ ఏంటంటే ఎక్స్ప్లోర్ చేయాలని థాట్ ఉండాలి, కానీ మనం ఎక్కడికైనా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మనం రెస్ట్రిక్ట్ చేయడానికి ఎవరు ఏముండరు. మన డాక్యుమెంటేషన్ కరెక్ట్గా ఉండాలి, మన ఐడెంటిటీ కరెక్ట్గా ఉండాలి. ప్రాసెసింగ్ ఈజీ ఉంటుంది. జస్ట్ contact me for anything, so we will simplify your visa process. And A to Z, like from visa to tour package, hotel, everything we will manage. So now it's very easy to get the details. We have online sites also, everything is there. So adi easy process నన్ను అడిగితే, ఎందుకంటే మేము ఆ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి మాకు అర్థమవుతుంది. సో ఓన్లీ మీ సైడ్ నుంచి మాకు కావాల్సింది ప్రాపర్ డాక్యుమెంటేషన్, మీ ఐడెంటిటీ కరెక్ట్గా ఉండాలి అంతే. సో మచ్ ఎక్స్పెన్సెస్ అంటారు. ఎక్స్పెన్సెస్ అనేది బై కంట్రీ అలా ఉంటుంది. యుఎస్ అలా యూరప్ కంట్రీస్ ఎక్స్పెన్స్ వైజ్ ఉంటాయి. గల్ఫ్ కంట్రీస్ తీసుకుంటే అంత ఎక్స్పెన్సివ్ ఏమి ఉండవు. అండ్ ఎస్పెషలీ ఒమాన్లో న్యాచురల్ బ్యూటీ చాలా ఉంటుంది కాబట్టి మీరు ఎక్స్ప్లోర్ చేయడానికి మినిమం 5 to 6 days కావాలి. సో ఆ మొత్తం టూర్ ప్యాకేజ్ బడ్జెట్లో అరేంజ్ చేస్తే పూచి మాది. ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు. ఓకే, మొత్తానికైతే అన్ని బడ్జెట్లో అరేంజ్ చేసి పెడతారు. షూర్. సో అండ్ ఎస్పెషలీ మన తెలుగు కస్టమర్స్కి మోర్ డిస్కౌంట్ అయితే ఉంది. ఎస్, కేరళ ఆల్సో. కేరళ ఆల్సో. నా పేరు చెప్పండి, ఇంకా ఒక 2%. షూర్, డెఫినెట్లీ. సో అంటే లైక్ మామూలుగా మనకి ఏమంటారు, బడ్జెట్ని బట్టి కాదు, వీసా ఫీజ్ కూడా ఎక్కువ అని చెప్పేసి. మస్కట్కి చాలా తక్కువ కంపేర్ టు దుబాయ్. సో దుబాయ్ కూడా ఓకే, మినిమం బడ్జెటెడ్ అమౌంటే అనమాట. మన ఇండియన్ రూపీస్లో ఆల్మోస్ట్ 40 OMR మీన్స్ హౌ మచ్ ఇట్ విల్ కాస్ట్? 7,000 to 8,000 దుబాయ్ వీసా. ఫర్ మస్కట్ ఇట్స్ అరౌండ్ 3,000 to 5,000 బేస్డ్ ఆన్ ద డేస్ దే విల్ గెట్ ద వీసా. ఓకే, నార్మల్గా వీసా ఇండియాలో ఏంటంటే చాలా ఫేక్ ఉంది. ఓకే, దట్ ఈస్ ట్రూ. ఎందుకంటే ఆల్రెడీ మేము కూడా ఒక్కసారి ఫేక్ అయ్యి వచ్చాము కాబట్టి. సో లాంగ్ బ్యాక్ అది. సో దాని గురించి అంటే ఎలా? మాక్సిమం ఇండియాలో ఆల్ ఏజెన్సీస్ మనీ కోసమే ఉంటాయి. నేను కూడా చాలా విన్నాను, ఈ ఏజెంట్స్ మనీ తీసుకొని తెలియక. నేను ఇక్కడికి వచ్చాక పర్సనల్ గా ఒక 2-3 కలిసాను. వాళ్ళు ఏజెన్సీకి మనీ పే చేసి కన్సల్టెన్సీ ద్వారా వచ్చి జాబ్ సెట్ చేపిస్తాము అని చెప్పి వచ్చిన తర్వాత విజిట్ వీసా మీద తీసుకొచ్చేసి వాళ్ళకి ప్రాపర్ ఎంప్లాయ్మెంట్ వీసా చేయక రిటర్న్ బ్యాక్ వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. బెటర్ ఏంటంటే ఈ వీసా ప్రాసెసింగ్ అనేది మీరు ఏ కంట్రీకి వెళ్తున్నారో ఆ కంట్రీ నుంచి మీరు ప్రాసెస్ చేసుకుంటే ఇట్లా ఫేక్ చేయడానికి ఛాన్స్ ఉండదు. ఎందుకంటే ఇక్కడ రూల్స్ బాగా స్ట్రిక్ట్గా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఫేక్ చేసే అవకాశం చాలా తక్కువ. సో మన ఇండియా ఏజెన్సీ ఏంటంటే వాళ్ళు మన సిచ్యువేషన్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటారు. అది ఎందుకంటే వాళ్ళు ఎక్కువ మనీ ఎక్కడి నుంచి లాగాలి, లేకపోతే తెలియని వాళ్ళు కదా, అవుట్ ఆఫ్ కంట్రీస్ అంటే మనీ ఎలా ఉంటది, ఇన్కమ్, దాని గురించి. సో ఇప్పటి నుంచి అవరీ పెట్టుకోవద్దు. ఎనీ డౌట్ రిగార్డింగ్ వీసా జస్ట్ కాంటాక్ట్. ఎందుకంటే నేను నమ్ముతున్నా, అందుకే ఇక్కడ వచ్చి నాకు ఎవరైతే వీసా వచ్చినా ఖచ్చితంగా వరల్డ్ వైడ్ వీసాస్ ఎనీ డౌట్ you can contact. అంటే ఇండియా నుంచి అప్లై చేయడం వల్ల కొంచెం లాంగ్ ప్రాసెస్ అవుతది. అది కొంచెం లాంగ్ ప్రాసెస్, కానీ డెఫినెట్లీ we will give our better service to simplify that get the visa. So we can use one option now for US visa. They can come to Oman, they can give interview here, then they can go back to India. So they will get that easy process also easy, the date also. In India now it is 2025 last or 2026 the appointment, but in Muscat we will get like June, July. For those who are very urgent, we can do that one also. Yeah, and without resident card also they can do, right? Yeah, they can. There is resident no yes, without resident card also they can attend interview here for USA. So compared to in India, here they will get little earlier dates for the visa interview, and they can explore that Oman also. Yeah, same. So one shot do this. Yes. ఓకే, నార్మల్గా ఇప్పుడు ఏంటంటే మనకి స్లాట్స్ బుక్ అవ్వక, లైక్ ఇండియాలో చాలా మంది యుఎస్ కంట్రీస్కి చాలా స్ట్రగుల్ అవుతున్నారు. ఇక్కడ నుంచి ఈజీ అని. ఇక్కడ బెటర్ టు ఇండియా. ఇక్కడ ఒక 6 months అడ్వాన్స్ గానే డేట్స్ అవైలబుల్ ఉంటాయి మనకి ఇక్కడ. అక్కడ మనకి ఇప్పుడు లెట్స్ సే
జాన్వరిలో అపాయింట్మెంట్ చూపించవచ్చు, కానీ ఇక్కడ ప్రజెంట్ అయితే జూన్ అవైలబిలిటీ ఉంది. సో అలా 6 months డిఫరెన్స్ అనేది ఉంటుంది ఒక టైంలో. అది చాలా మంది అన్నిటికంటే కష్టమైన వీసా ప్రాసెస్ యుఎస్ఏ అండ్ కెనడా. సో ఈ రెండిటికి మనకి ఉండాల్సిన ప్రాపర్ డాక్యుమెంట్స్ కానీ సో ఎలా ఉండాలి అంటే ఏ మెయిన్ వచ్చి టూరిస్ట్ అయితే ఎలా ఎనీ వీసా మనం చెక్ చేయాల్సింది 3. మన పాస్పోర్టు, మన ఐడెంటిటీ. ఇండియా అయితే ఆధార్ కార్డు, ఇక్కడైతే రెసిడెంట్ కార్డు. మెయిన్ మన ఇన్కమ్, మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది, మనం నెంబర్ ఆఫ్ ట్రావెల్స్ ఎంతమంది ట్రావెల్ చేయాలనుకుంటున్నాం దాన్ని బట్టి ఎక్స్పెన్సెస్ క్యాలిక్యులేట్ చేసుకుంటారు వాళ్ళు. దానికి తగ్గ ఇన్కమ్ మనకు ఉండాలి సో వీసా ఇష్యూ చేయడానికి. మెయిన్ ఆ 3 segments మాత్రమే చూసుకుంటారు. సో ఇప్పుడు దాకా మీరు ఎన్ని కంట్రీస్కి వీసా చేసి రిజెక్ట్ అవ్వకుండా ఉన్నాయి? ప్రస్తుతానికి ఆల్మోస్ట్ ఆల్. Rejection is not there. Rejection will be there, but if our documents are very clear, there is no rejection. No, our income should be in that clear way, through bank and all things, then there is no rejection. Other than that, sometimes they will reject because of, the income will be like in cash and they are unable to, show how the income is coming, all things. Then only the rejection will come. Otherwise, there is no rejection for Indians actually. From Swiss Travel Agency, we have 98% success rate is there because we are taking the cases which is genuine only. సో జెన్యూన్ కేసెస్ ప్రాపర్ డాక్యుమెంట్ ఉంటేనే మేము యాక్సెప్ట్ చేస్తాము. సో అది అలా అయితేనే ప్రాసెస్ చేస్తాం అనమాట. సో వాళ్ళ కస్టమర్ వీసా రిజెక్ట్ అయిందంటే వీఆర్ లాసింగ్ అవర్ సెల్ఫ్ ఆల్సో. సో మేము బెటర్ ఏంటంటే తీసుకునే కేస్నే మంచి కేస్ అండ్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నవే తీసుకొని ప్రాసెస్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఒమాన్కి వచ్చేటప్పుడు ఎయిర్పోర్ట్లో కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి, దాన్ని ఎలా ఫేస్ చేయాలి అంటే మీరు ఏం చెప్తారు? ఎంప్లాయ్మెంట్ వీసా వచ్చేటప్పుడు కంపల్సరీ కొన్ని ఎయిర్లైన్స్కి ఓకే టు బోర్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. విజిట్ వీసా మీద వచ్చేటప్పుడు కంపల్సరీ 2-way టికెట్ ఉండాలి. ప్లస్ కొన్ని ఎయిర్లైన్స్కి ఓకే టు బోర్డ్ కంపల్సరీ చేసుకోవాలి. కాకపోతే మస్కట్కి రావాలంటే సలాం ఎయిర్, ఒమాన్ ఎయిర్ ఓకే టు బోర్డ్ అవసరం లేదు. సో ఓన్లీ ఇండిగోకి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఓకే టు బోర్డ్ కావాలి. సో ఈవెన్ ఒమాన్కి రావాలంటే ఫ్లైట్ టికెట్లు కూడా రీజనబుల్. సో మీరు వచ్చి ఎక్స్ప్లోర్ సీజన్ లో అయితే ఇట్స్ లైక్ 10,000 to 9,000 యూ విల్ గెట్ 2-way టికెట్. అవును. సో నార్మల్గా అంటే లైక్ ఇవి కూడా అడుగుతున్నారు ఇప్పుడు. నార్మల్ యూఎస్ కెనడా వెళ్తే ఎలా అయితే ఇమిగ్రేషన్లో కొన్ని క్వశ్చన్స్ అడుగుతారో, లైక్ మొన్న నేను వచ్చినప్పుడు కూడా నేను ఫేస్ చేసింది. సో కొన్ని డౌట్స్ అడిగారు, ఎక్కడ వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు, అండ్ మీ అకౌంట్లో బ్యాలెన్స్ చూపించండి. నాకు అడిగిన క్వశ్చన్స్ ఇవి. కొంతమంది అడుగుతున్నారు, కొంతమందికి అడగరు. అది బేస్డ్ ఆన్ ఇప్పుడు సింగిల్ లేడీ ట్రావెల్ చేస్తున్నారు కంపల్సరీ అడుగుతారు. ప్లస్ ఇవి ఫ్యామిలీ వీసా కాకుండా, ఫ్యామిలీ విజిట్ వీసా కాకుండా సింగిల్ గా వీసా చేసుకొని వచ్చేట వాళ్ళని అడుగుతారు. ఇప్పుడు ఏంటంటే హ్యూమన్ ట్రాఫికింగ్ పెరిగిపోతుంది కదా, దాని రిలేటెడ్ వైజ్ కొంచెం రూల్స్ రెగ్యులేషన్స్ చేంజ్ అవుతా ఉంటాయి అన్నమాట. దానివల్ల క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే. సో మన వాళ్ళకి కరెక్ట్ అంటే ఇది అంటే చాలా మంది మోసం అనగానే ఈజీగా మనం మోసపోతూ ఉంటాం. అది మన హ్యూమన్స్ నేచర్. అది ఎవరు ఆపలేరు. బట్ దాన్ని కొంచెం తగ్గించడానికి మీరు వాళ్ళకి ఇలాంటి సజెస్ట్ చేయడం ఏమన్నా ఉంటుందా? ఇలాంటి వాళ్ళనైతే ఇలా సజెస్ట్ చేయండి. మీరు ఏ ట్రావెల్ ఏజెన్సీకి వెళ్ళినా కూడా మీ ట్రావెల్ గురించి మీరు చెక్ చేసుకునేటప్పుడు ప్రాపర్గా చెక్ చేసుకోవాలి. ఎట్లా అంటే వాళ్ళు మాట్లాడే పద్ధతి వీసా ప్రాసెసింగ్ టైంలోనే మీకు అర్థమైపోతుంది వీళ్ళు ఫేకా రియలా అనేసి. వాళ్ళు ప్రాపర్గా మీకు డీటెయిల్స్ ఇస్తున్నారా అంటే వాళ్ళు జెన్యూన్ అని మీ ఉపయోగం. లేదు మిమ్మల్ని మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తే వాళ్ళు ఇది పేపర్ కరెక్ట్ లేదు, అది పేపర్ కరెక్ట్ లేదు, అలా చేసినప్పుడు మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో దాన్ని బట్టి మనం ఎస్టిమేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే లైక్ చాలా మంది కూడా దీనికి ఇంత అవుతుంది, ప్రతి దానికి చార్జబుల్. మనం ఎక్కువ మాటలు చెప్పే వాళ్ళు మోసం చేసేవాళ్ళు అని మనం ఈజీగా తెలిసిపోతుంది. సో జెన్యూన్ గా సర్వీస్ ఇచ్చే వాళ్ళు మాటలు తక్కువ ఉంటాయి, చేతలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అలా ఎస్టిమేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, మీ స్విస్ నుంచి ఇప్పటిదాకా ఎన్ని కంట్రీస్ చేశారు అండ్ ఏమేమి కంట్రీస్ ప్రొవైడ్ చేస్తున్నారు? సో దట్ ఓవర్ టు రంజిత్, he will tell, but which countries we are which actually mainly we are doing US visa, UK visa, then all Schengen countries, and then China visa. Now lot of people are traveling to China, and Singapore, then Australia, Canada, all we can do. There is no restrictions like that. Whatever the countries they are giving, we can do that one. Only we will give that proper what are the documents we needed. If there is proper documents there is no issues. We'll get the visa. And GCC countries, all GCC countries we can provide.
especially Dubai and Oman, Bahrain, all it is easy. Qatar And also. Saudi also, Qatar, all we are doing. So Especially Schengen countries, people who are traveling frequently, and US definitely. USA visas. We are doing USA, and Schengen is most of the visas, and Dubai also. Yeah, most visas. ఓకే because now people are traveling to Dubai, lot of people from India. ఎస్ And from India, we are doing this Oman visas. From here, Oman is who they want to travel also. Indian visas కూడా చేస్తాం అన్నమాట, అదర్ నేషనాలిటీ వాళ్ళకి. ఓకే మన ఇండియాకి రావడానికి కూడా ఇక్కడ నుంచి ఎవరైనా రావాలనుకుంటే వాళ్ళకి కూడా ఇండియా వీసా చేస్తాం మేము. ఇక్కడ చూస్తుంటే చాలా టికెట్స్, హాలిడే ప్యాకేజెస్, వీసా సర్వీసెస్, సో క్రూ కూడా. సో క్రూ ఎలా అంటే క్రూ ప్యాకేజ్ వచ్చేసి ఒక డెస్టినేషన్ నుంచి ఇంకో డెస్టినేషన్కి త్రూ క్రూస్ ద్వారానే వెళ్తారు అనమాట. లెట్స్ మాక్సిమం క్రూస్ ప్యాకేజెస్ స్టార్ట్ అయ్యే దుబాయ్ నుంచి స్టార్ట్ అవుతాయి. దుబాయ్ మినిమం ఎంత ఉంటుంది అంటే లైక్ ఒక ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలి? పర్ పర్సన్ 190 to 160 to 190 Omani riyal. If you see starting from Dubai, and normally the crews are starting from European countries. Normally they are the base from European countries, but here also they are starting from Muscat. Also some crews are there, depends on date. It is starting from 160 to 200 riyal per person. That also very మన budgeted ఇండియన్ price. రూపీస్ ఎంత వస్తుంది? 40,000 to 50,000 like 50,000. 4 days 5 nights like that. yeah. ఓకే 4 days 5 nights. ఓకే It include food also. Yeah, And room accommodation, everything it will include. Let's say holiday packages also it's same. Like from airport pickup to accommodation, sightseeing, everything we will handle in that holiday package. You have to come with peace of mind, gather some memories, and you have to enjoy your trip. So all inclusive. If you want based on your budget, ప్యాకేజెస్ అన్ని ఇంక్లూడ్లో ఉంటాయి. విత్ బ్రేక్ఫాస్ట్ కావాలా, లేకపోతే బేస్డ్ ఆన్ యువర్ రిక్వెస్ట్ దాన్ని కస్టమైజ్ చేసుకొని సింప్లిఫై చేసుకొని మీకు ఏ ప్లేసెస్ చూడాలనుకుంటున్నారు దానికి తగ్గట్టు కస్టమైజ్ చేసి ఆల్ ప్యాకేజెస్ అరేంజ్ చేస్తాం అన్నమాట. నార్మల్గా ఇప్పుడు ట్రావెల్ చేస్తాం కదా, ఇక్కడ ట్రావెల్ ఇన్సూరెన్స్ అని కూడా పెట్టారు. సో ట్రావెల్ ఇన్సూరెన్స్ అంటే ఓన్లీ బేస్డ్ ట్రావెల్ ఇన్సూరెన్స్లో 3-4 ప్యాకేజెస్ ఉంటాయి అన్నమాట. మీ బ్యాగేజ్ దగ్గర నుంచి మీకు అక్కడ హాస్పిటల్ ఎక్స్పెన్సెస్, ఓపీ పేషెంట్స్ లాగా వెళ్ళంటే ఫ్లైట్లో డిలే అయినా కూడా దాన్ని మీరు కంపెన్సేట్ చేసుకోవడానికి ట్రావెల్ ఇన్సూరెన్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. బేస్డ్ ఆన్ యువర్ ట్రావెల్ చేసి అప్రాక్స్గా ఒక 7 days అనుకోండి, 7 రియాల్ అలా కాస్ట్ అవుతుంది. సో 1 month ఇన్సూరెన్స్ అయితే 13 రియాల్ అలా కాస్ట్ అవుతుంది. అంటే మన ఇండియన్ రూపీస్లో 1500 to 700 రూపీస్ నుంచి అలా స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో ప్యాకేజ్. ఓకే. సో ఇప్పుడు ఒమాన్కి నేను ఆల్రెడీ వీసా టూరిస్ట్ మీద వచ్చాను కదా, సో ఎన్ని డేస్ మనము ఇక్కడ స్టే చేయొచ్చు అంటే ఎన్ని డేస్ ఇస్తారు, ఎన్ని డేస్కి ఎక్స్పైర్ అయిపోతుంది? ఇప్పుడు మీరు 10 days వీసా తీసుకున్నారు కాబట్టి 10 days వీసాని 3 times ఎక్స్టెండ్ చేసుకోవచ్చు మీరు. సో టోటల్ 40 days మీరు స్టే చేయొచ్చు. అదే మీరు 1 month వీసా తీసుకున్నా కూడా 3 months మనం రెన్యూ చేయొచ్చు అనమాట. సో టోటల్ 4 months వాళ్ళు ఇక్కడ స్టే చేయొచ్చు. ఓకే. అంటే మళ్ళీ వెళ్ళి కూడా అంటే ఇప్పుడు నాకు ఇన్సైడ్ కంట్రీ మనం రెన్యూ చేసుకోవచ్చు అనమాట. ఓకే. 10 days ఎక్స్టెండ్ మీరు 10 days వీసా తీసుకున్నారు కాబట్టి ఎక్స్టెన్షన్ కూడా 10 days వస్తుంది. అదే 1 month వీసా తీసుకుంటే మనం ఎక్స్టెండ్ చేసినప్పుడు కూడా 1 month వీసా వస్తుంది. అట్లా 4 months చేసుకుంటాం కాబట్టి ఇక్కడ 120 days ఇక్కడ స్టే చేసే అవకాశం ఉంటుంది వాళ్ళకి. ఓకే. ఎక్కువ టూరిస్ట్ వీసాలకి 1 month అలా సేమ్ అన్ని కంట్రీస్కి అలానే ఉంటుందా, సేమ్ ఇలా ప్రాసెస్ లాగా? ఇప్పుడు యూఎస్ఏ ఆన్ అరైవల్ వీసా వచ్చినప్పుడు వాళ్ళు 14 days వీసా దే విల్ గెట్ ఇట్ రైట్. సో యూఎస్ వీసా హోల్డర్ అయితే వాళ్ళకి ఆన్ అరైవల్ వీసా వస్తుంది మస్కట్కి, అది 14 days వీసా. దుబాయ్కి అయితే కన్ఫర్మ్గా 1 month వీసా చేసుకోవాలి. ఇంకా ఇక్కడికైతే 10 days అవైలబిలిటీ, షార్టెస్ట్ పీరియడ్ అంటే 10 days వీసా. ఓకే. సో 3 weeks వీసా కూడా ఉంది మస్కట్కి, అది ప్రీస్ట్ వీసా, బిజినెస్ వీసా అలా ప్రీస్ట్ వీసా కూడా అది మనం చేయడానికి కుదరదు. కంపల్సరీ స్పాన్సర్షిప్ అనేది ఉండాలి దానికి. ఓకే. టూరిస్ట్ అంటే చాలా అంటే టూరిస్ట్కి అండ్ విజిటింగ్కి డిఫరెన్షియేషన్ అంటే ఏం చెప్తారు? Tourist means they are coming to see the Oman. Maybe they don't have any relatives. For visit visa it is like family visit. Those are families here, means blood relation is there, then they can come on that family visit and they can stay up to 3 months. Okay. In tourist it is only for tourists and they don't have any relatives or blood relatives not here. ఓకే. ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా దీంట్లోనే వస్తుందా?
ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా సేమ్ సర్నేమ్ ఉన్న వాళ్ళకే ఫ్యామిలీ విజిట్ వస్తుంది. సో ఇప్పుడు నేనున్నాను, నా పిల్లలకి ఫ్యామిలీ విజిట్ తీసుకోవచ్చు, మా అమ్మకి తీసుకోవచ్చు, మా నాన్నకి తీసుకోవచ్చు, అలా అన్నమాట. సో అదే మీరు బయట మా బ్రదర్ని తీసుకురావచ్చు. అలా కాకుండా మా వదిన వాళ్ళు వేరే సర్నేమ్ అలా ఉంటాయి కదా, వాళ్ళకి టూరిస్ట్ వీసా తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఓన్లీ సర్నేమ్ తో వచ్చినవి ఇలా బ్లడ్ రిలేటివ్స్, విజిటింగ్. సింపుల్ గా చెప్పాలంటే మన బ్లడ్ రిలేటివ్స్, ఫ్యామిలీ. ఓకే, టూరిస్ట్ అయితే మనకి ఎన్ని డేస్ స్టే ఇస్తారు సేమ్ వీసాకి? ఏ వీసా అది అంటే ఇప్పుడు నాకు ఒక చిన్న డౌట్, యుఎస్ వీసా ఇప్పుడు నేను వెళ్ళాలనుకుంటున్నా యుఎస్ వీసాకి, సో ఎగ్జాంపుల్, సో నేను ఒక అప్లై చేస్తాను వీసా, టూరిస్ట్ వీసా. సో మనకి 10 years వస్తుందా? అంటే లైక్ అవుట్ ఆఫ్ కంట్రీస్ అయితే, సో అంటే లైక్ యుఎస్, కెనడా. ఇప్పుడు యూఎస్ఏ తీసుకుంటే 10 years వీసా వస్తుంది, యూకే తీసుకుంటే మన ఇండియన్స్కి 6 months వీసా వస్తుంది, సెంజన్ కంట్రీ తీసుకుంటే 3 months. అది మనకి ఇన్విటేషన్ లెటర్ ఉందనుకో, ఇప్పుడు ఎవరైనా మనకు ఇన్వైట్ చేశారు అనుకోండి సెంజన్ కంట్రీ, సో మినిమం 1 year వరకు వ్యాలిడిటీ ఉండే వీసా కూడా మనకు వస్తుంది అనమాట. ఓకే, టూరిస్ట్ తీసుకున్న 10 years వస్తుంది. అది టూరిస్ట్ తీసుకున్న ట్రేడ్ యాక్టివిటీస్ చేయడానికి అనేసి మనం అప్లై చేసేటప్పుడు మెన్షన్ చేస్తాం కాబట్టి ఒక 1 year వ్యాలిడిటీ తోటి వస్తుంది ఇన్విటేషన్ లెటర్ ఉంటే. లేదు అంటే 3 months సెంజన్ కంట్రీ వీసాస్. అచ్చా, ఓకే ఓకే. యూకే అయితే 6 months. అది యూకే ఏంటంటే మనం చూస్ చేసుకోవచ్చు, 2 years వీసా ఉంది, 6 months ఉంది, 1 year ఉంది. ఫీ ఎంత పే చేస్తే దాన్ని బట్టి వ్యాలిడిటీ పెరుగుతూ ఉంటుంది యూకేకి. యూఎస్ అయితే 10 years వీసా. ఓకే, సో నార్మల్గా ఏమంటారు, మన తెలుగు వాళ్ళు వచ్చి ఇక్కడ సర్వే అంటే జెంట్స్ నార్మల్గా ఫ్యామిలీస్ రన్ చేస్తుంటే ఫ్యామిలీస్ ఇక్కడ షిఫ్ట్ అవుతారు. ఇక్కడ వచ్చి మీకు బిజినెస్ చేయాలనే థాట్ ఎలా వచ్చింది అసలు? యాక్చువల్గా బేసికలీ నాకు చిన్నప్పటి నుంచి ఇండివిజువల్గా ఉండడం అంటే ఇష్టం అనమాట. ఫైనాన్షియల్గా కావచ్చు, ఎమోషనల్గా కావచ్చు, ఎలా ఉన్నా ఇండివిజువల్గా ఉండాలి. సో అది ఆల్రెడీ ఉండడం వల్ల మ్యారేజ్ అయిపోయిన తర్వాత మా హస్బెండ్ సపోర్ట్ ఉండడం వల్ల తను ఒక స్కిల్స్ అనేవి ఉంటాయి కదా. యాక్చువల్గా నేను ఒక చిన్న విలేజ్ నుంచి వచ్చాను, తెలుగు మీడియం చదువుకున్నాను నేను యాక్చువల్గా. సో అలా చదువుకొని వచ్చి అప్పటి నుంచి మైండ్లో ఉండడం వల్ల మా హస్బెండ్ కూడా సపోర్ట్ చేశారు. మ్యారేజ్ తర్వాత చదువుకొని ఇంకా జాబ్ ఎప్పుడైతే స్టార్ట్ చేసామో, జాబ్ చేసేటప్పుడు ఏమనిపిస్తుంది అంటే మనం వేరే వాళ్ళ కోసం కష్టపడుతున్నప్పుడు దానికి తగ్గ ఫలితం మనకు ఉండాలి. అలా లేనప్పుడు కొంచెం మన థాట్ సెన్స్ అనేది మంచి పని చేస్తుంది. సో అక్కడి నుంచి వచ్చింది. బట్ రైట్ ఛానల్ చూస్ చేసుకోవాలి. మన పర్సనాలిటీకి తగ్గట్టు మనం మాట్లాడే దాన్ని బట్టి మనకి ఏది ఉంటుంది, దేంట్లో మనకి ఇన్కమ్ ఉంటుంది. మెయిన్ మనం బిజినెస్ చేసేది ఇన్కమ్ గురించే కాబట్టి సో అన్నీ చూస్ చేసుకొని రైట్ ఛానల్ చెక్ చేసుకొని అలా వచ్చింది థాట్ యాక్చువల్గా. ఇప్పుడు నేను జాబ్ చేసేటప్పుడు అనుకునేదాన్ని మనకి ఇంకా ఇండివిజువాలిటీ ఉండాలి, ఇప్పుడు మనం లీవ్స్ తీసుకోవాలన్నా ఒకరి కింద మన కష్టాన్ని వేరే వాళ్ళ కింద పనిచేయడం వల్ల వాళ్ళు బెనిఫిట్ అవుతారు, మనం బెనిఫిట్ అవ్వం. మనకు 1 month శాలరీ రాకపోతే మనం అక్కడే ఆగిపోతాం. సో బిజినెస్ అలా ఉండదు కదా. సో మనం బిజినెస్ చేస్తే కొంచెం ఫైనాన్షియల్లీ ఎదగచ్చు అనే థాట్ తోటి సో సేమ్ టైంలో రంజిత్ కాంటాక్ట్ అయ్యడం జరిగింది. సో అలా చేయడం స్టార్ట్ చేయడం. ఆల్రెడీ అంటే మీరు ఆల్రెడీ జాబ్ కూడా చేసి వచ్చారు ఈ ఫీల్డ్కి రాకముందు. జాబ్ బెటరా లేదా బిజినెస్ బెటరా అంటే బిజినెస్ బెటర్. అంటే అందరికి మీలాగా సక్సెస్ ఉండాలి కదా అవుట్ ఆఫ్ అది కూడా ఒక రీజనే. కానీ జాబ్ చేస్తే ఏంటంటే మనకి ఫిక్స్డ్ ఇన్కమ్ ఉంటుంది, కానీ బిజినెస్ లో అలా కాదు. ఒక మంత్ లో ఇన్కమ్ వస్తుంది, ఒక మంత్ లో ఆ స్టెబిలిటీని మనం తెచ్చుకోవాలి. సో అది మనకి ఓకే అయినప్పుడు మనం బిజినెస్ లో స్టార్ట్ చేయడం అనేది 100% కరెక్ట్ డెసిషన్ అనేసి చెప్తాను నేను. ఇప్పుడైతే రాధా గారు ఫుల్ బిజినెస్ బై దేవుడి దయ వల్ల అని చెప్పి మా హార్డ్ వర్క్ అంతా కలిపి ప్రజెంట్ గోయింగ్ గుడ్. సో సపోర్ట్ అనేది ఉంది. సో ఇక్కడ కూడా మన ఒక తెలుగు వాళ్ళు అనే ఒక సాఫ్ట్ కార్నర్ అయితే నాకైతే కనిపిస్తుంది అనమాట. సో యాక్చువల్ ఇక్కడ లేడీస్లో మన వాళ్ళు బిజినెస్ చేస్తున్నారా అని ఒక ట్రావెల్ ఏజెంట్ ఓపెన్ చేసామనేసి రీసెంట్గా ఒక బతుకమ్మ ఈవెంట్లో అందరికీ చెప్పడం జరిగింది. అప్పటి నుంచి సపోర్ట్ అనేది కాన్స్టెంట్గా జరుగుతుంది. మన తెలుగు వాళ్ళు ఇక్కడ బాగానే సపోర్ట్ చేస్తారండి. మన దాంట్లో లేనిది ఒకటి, అది చెప్పచ్చో చెప్పకూడదు కూడా నాకు తెలీదు. ఓపెన్ గా చెప్పచ్చు. నేను ఇప్పుడు వీళ్ళు మలయాళం చూస్తున్నాను, మనది చూస్తున్నాను. యాక్చువల్గా వీళ్ళది ఏంటంటే ఓకే మన మలయాళం అతను ఉన్నాడని చెప్పి ప్రతి ఒక్కరు వాళ్ళకి సపోర్ట్ చేయడానికి డెఫినెట్గా 100% వెళ్తారు. మన తెలుగు వాళ్ళలో అది ఒక 50% ఉందని మాత్రమే నేను చెప్తాను. ఎందుకంటే మనం పైకి ఎదుగుతున్న కొద్దీ వెనక్కి లాగడానికి చూసేవాళ్ళు అవుట్ ఆఫ్ 100లో 80% ఉంటారు. నేను 10% అనుకుంటా ఉంటే ఎప్పుడు మీకు ఇంకా 50% దే ఆర్ సపోర్టింగ్. ఇక్కడైతే నాకు ఒక 50% సపోర్ట్ అయితే ఉంది డెఫినెట్ గా. ఓకే,
నార్మల్ ఇక్కడ వచ్చి బిజినెస్ చేయాలనుకుంటే దానికి రూల్స్ పేపర్ వర్క్స్ చాలా ఉంటుంది కదా, సో దాని గురించి ఏమన్నా? Yeah, there is two types of visa. We can start our CR and we can do the business. Also, we can use some, their Omani sponsor. They are supporting us for doing all this business. So for me, it is almost like 15 years. I am getting support from Mr. Mohammad Mubarak Al-Arimi and Mr. Jasim Mohammad Mubarak Al-Arimi. They are supporting us to do all this business. Okay. And the best thing is, whatever we need, they will support us. Nothing like that, anything they will support us. So it is very good for us, and we are very confident on that, because there is any issues, in this case, lot of issues will come. They are supporting us. And any paperwork, anything, they will do it very fast, and they are supporting us. And I got one support, when I started, I have one of my friend, his name is Mr. Saifuddin. He's from Kerala. Okay. He supported me to, start that business in that difficult Corona time. So I thankful to Mr. Saifuddin and Mr. Mohammad Mubarak Al-Arimi and Jasim Mohammad Mubarak Al-Arimi. ఓకే, డిఫరెంట్గా ఉన్నాయి నేమ్స్. దట్ ఒమాని నేమ్స్. ఇన్ మై కేస్ మై సెటిల్మెంట్ నేను జాబ్ చేస్తున్నాను కదా, నాకు ఒక సెటిల్మెంట్ అమౌంట్ అని వస్తుంది గ్రాట్యుటీ లాగా. సో ఆ గ్రాట్యుటీ రీసెంట్గా ఒక ఫ్రెండ్ హెల్ప్ కూడా తీసుకున్నాను ఇన్వెస్ట్మెంట్ కోసం అనేసి. అది ఇంకా రంజిత్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఉంది అనమాట దీంట్లో. ఇంకా మా హస్బెండ్ సపోర్ట్ అలా ఉంది. బిజినెస్ మెయిన్ వచ్చేసి ఇక్కడ లేడీస్ క్లియరెన్స్ చాలా ఇబ్బంది అనమాట, లేడీస్ క్లియరెన్స్ రావడం అనేది, దట్టు ఇన్ ట్రావెల్ ఏజెంట్లో. సో మా స్పాన్సర్ ఎవరైతే ఉన్నారో జాసిం మిస్టర్ మొహమ్మద్ ఆల్ అరేమి అనే అతను వచ్చేసి వాళ్ళ ఫాదరు. యాక్చువల్గా మా స్పాన్సర్ వచ్చేసి మిస్టర్ జాసిం ఆల్ అరేమి. హీ వర్క్డ్ ఎ లాట్ టు గెట్ మీ దట్ క్లియరెన్స్, ఫీమేల్ క్లియరెన్స్ ఎగ్జాక్ట్లీ. సో ఆ క్లియరెన్స్ వచ్చిన తర్వాతనే బిజినెస్ స్టార్ట్అప్ అవంతా ప్రాసెస్లోకి వచ్చింది. ఫస్ట్ క్లియరెన్స్ వచ్చిన తర్వాతనే అదొక్క ఇబ్బంది అనమాట, ఇక్కడ లేడీస్కి క్లియరెన్స్ అనేది ఇబ్బంది ఉంటుంది. ఓకే, సో అలా జరిగింది. ఇక్కడ చాలా రూల్స్ అంటే మన ఇండియాలో అంత రూల్స్ ఉండదు కానీ, బట్ ఇక్కడ రూల్స్ చాలా ఎక్కువ అండ్ ప్రతిదీ స్ట్రిక్ట్ రూల్. స్ట్రిక్ట్ రూల్ చాలా. నేను ఇక్కడ వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, లాస్ట్ టైం వచ్చినప్పుడు అంత గమనించలే, బట్ ఇప్పుడు వచ్చినప్పుడు చాలా గమనిస్తున్నా. సో ఆ రూల్స్ని మీరు ఎలా ఫేస్ చేస్తున్నారు? చాలా పేపర్ వర్క్, చాలా పంచాయతీలు ఉంటాయి. ఏ పేపర్ వర్క్ అయినా స్ట్రైట్ ఫార్వర్డ్ లో ఉంటది. అంటే ఇట్లా అండర్ ద టేబుల్ వెళ్దాము, సో మనం ఏదన్నా చేసుకొచ్చి రాజకీయాల్లో ఇన్ఫ్లుయెన్స్ వాడదాము, అలా ఏమి ఉండదు. సామాన్యులకి ఒకే రోల్ ఉంటుంది, పెద్దవాళ్ళకి ఒకే రోల్ ఉంటుంది. ఎవరైనా సరే స్ట్రైట్ గానే వెళ్ళాల్సి ఉంటుంది. అది బిజినెస్ లో అయినా సరే, మామూలుగా పర్సనల్ లైఫ్ అయినా సరే. ఇక్కడ మనకి మెయిన్ ఏంటంటే ఒక ఇండియన్ స్కూల్స్ ఉన్నాయి, మనకి మంచి సపోర్ట్ ఉంది ఈ కంట్రీ నుంచి. కాబట్టి ఇక్కడ అందరూ ఆల్మోస్ట్ మన తెలుగు వాళ్ళు చాలా మంది బిజినెస్ లో సెటిల్ అయి ఉన్నారు అనమాట. రెస్టారెంట్స్ కావచ్చు, ఇప్పుడు వినయ్ అన్న స్టూడియో కావచ్చు, గోల్డ్ షాప్స్, ఇప్పుడైతే నేను ఇంకా ట్రావెల్ ఏజెంట్, ఆల్మోస్ట్ షిప్పింగ్ బిజినెస్, రెంటే కార్ బిజినెస్, అట్లా చాలా మంది మన తెలుగు వాళ్ళు ఇక్కడ వచ్చి సెటిల్ అయి ఉన్నారు. అండ్ చాలా మంది 30 years 25 years అలా నుంచి ఇక్కడ ఉన్నాయి. ఎందుకంటే అది ఒక మనకి సెక్యూర్ లైఫ్ ఉంటుంది ఇక్కడ, మనకి బాదర్బందీ ఏమి ఉండదు అనేసి చాలా మంది ఇక్కడ ఉండడానికి ఇష్టపడతారు. మేమైతే 2013 నుంచి మస్కట్ లోనే ఉన్నాం అనమాట. ఓకే, నేను కూడా అంటే 10% ఉంటారు మనకి తెలుగు వాళ్ళు, ఎందుకంటే మన తెలుగు వాళ్ళ గురించి మనకు బాగా తెలిసింది. రీసెంట్ గా వేములవాడ కళ్యాణంలో మీరు చూసారు కదా, అంతకుముందు సంక్రాంతి సంబరాలు మీరు వచ్చినప్పుడు కూడా అవుట్ ఆఫ్ ద స్టేజ్ ఎంత మంది తెలుగు వాళ్ళు ఉన్నారో అసలు కౌంట్లెస్. అవును, ఒకరికొకరు సపోర్ట్ ఇస్తే కొంచెం అక్కడక్కడ ఎదుగుతాం, బట్ మన వాళ్ళు కొంచెం అటు ఇటు ఉంటారు కాబట్టి. బట్ స్టిల్ అయినా కొంతమంది నాకైతే ఇక్కడ వచ్చిన తర్వాత కొంచెం వినయ్ గారి సపోర్ట్, జూమ్ ఇన్ స్టూడియోస్, సో అంటే కొంచెం హెల్ప్ఫుల్ ఉంటే అవతల వాళ్ళకి మనం ఏదైనా హెల్ప్ చేయడానికి. ఇప్పుడు నాకు రాధా గారు వీసాకి హెల్ప్ చేశారు, వినయ్ గారు కెమెరా కోసం కొంచెం హెల్ప్ చేశారు. సో అలా కొంతమంది ఉన్నారు, ఒక 10%. కిషోర్ అన్న అకామిడేషన్ అంటే లైక్ అంటే వాళ్ళ గురించి ఒక స్పెషల్ గా చెప్పడానికి నేను కూడా ఒకటి చెప్తాను, ఎందుకంటే వాళ్ళది ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ అని కూడా చెప్తాను. అప్పుడు చెప్తాను ఆ స్టోరీలో, ఎందుకంటే కొంచెం సపోర్ట్ ఉంది నాకు కూడా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క తెలుగు ఫ్యామిలీ కూడా ఒక జీరోతో స్టార్ట్ చేసి ఒక మంచి పొజిషన్కి వచ్చిన వాళ్ళే చాలా మంది అనమాట. అది మెయిన్ వచ్చేసి ఈ కంట్రీ మనకు రిసోర్సెస్ ని మనకి ఇచ్చింది యాక్చువల్ గా చెప్పాలంటే.
సో అంత డిఫికల్ట్ ఏం ఫేస్ చేయం మనం, బిజినెస్ చేయాలన్నా జాబ్ చేయాలన్నా కూడా మంచిగా ఉంటాయి అన్నమాట. నాకైతే నేను ఇక్కడ ఫ్లైట్ ఎక్కడానికి కాదు రాధా గారు సేయింగ్ ఇంకొకరు ఉన్నారు, వాళ్ళ గురించి స్పెషల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని గురించి కూడా. సో ఇంకా థ్యాంక్ యూ సో మచ్, చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. మీ వాల్యుబుల్ టైం ని మా కోసం కూడా రాధా గారు నాకు అసలు దొరకలేరు 2 రోజుల నుంచి, ఈ రోజు రేపు అని షిఫ్ట్ చేస్తూ ఉండే. సో ఇలానే ఇంకా బిజీగా ఉండాలి, థ్యాంక్ యూ, మంచి ఏమంటారు లైక్ ఇంకా వీసాస్ చాలా చేయాలి అని చెప్పేసి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను కూడా ఇంకా మా వాళ్ళకి చెప్తాను, ఖచ్చితంగా ఈ ఏజెన్సీని కన్సల్ట్ అవ్వండి. ఎందుకంటే నేను కూడా ఒక నమ్మకంతో ఏజెన్సీ మీద ఇక్కడ నేను ఒమాన్ వచ్చి ఇంటర్వ్యూ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది మాకు ఫస్ట్, నేను కూడా ఇన్వెస్ట్మెంట్ అదే కస్టమర్ ని అనుకోను, అందుకే ఫీడ్బ్యాక్ కస్టమర్ మీ ఫీడ్బ్యాక్ డెఫినెట్లీ అండి. ఇప్పుడు అందుకే నేను ఇక్కడ వచ్చి కొన్ని డౌట్స్ ఉంటాయి, నేను కూడా చాలా మంది ఏజెన్సీ అనగానే ఏదో మనీ, ఇది ఇంత మనీ అది ఇంత మనీ అని చెప్పేసి అని మాట్లాడుతుంటారు. బట్ స్టిల్ నేను మీ దగ్గర ఏం చూడలేదు, పీస్ఫుల్ గా ఈ రోజు చెప్పారు, రేపు వీసా ఇచ్చేసారు, చాలా మంచిగా కూడా నేను ట్రావెల్ చేసి వచ్చేసాను అనమాట. నేనైతే మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నాను స్విస్ ఏజెన్సీకి అయితే. మీకు తెలుగు రాదు కాబట్టి ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రాధా గారు. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఈరోజు మనము వీసా కోసము చాలా మంది అంటే కష్టమేమో, వెళ్ళలేమో, ఎక్స్ప్లోర్ చేయలేమేమో అని చాలా మంది అనుకుంటుంటారు. ఈరోజు అయితే మనము స్విస్ ఏజెన్సీ నుంచి మనం మొత్తం క్లారిటీ అయితే వీసా ప్రాసెస్ గురించి అంతా తెలుసుకున్నాము. సో మరొక ఇంటర్వ్యూతో మీ ముందు ఉంటాను. అందరికీ బాయ్ బాయ్.